నేటితో తమ శాఖలకు చెందినటువంటి విభాగాల్లో హెల్త్ డిపార్ట్మెంట్కు అప్పజెప్తున్నట్లు సిపి సివి ఆనంద్ అన్నారు. గోషామల పోలీసు గ్రౌండ్లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్న నేపథ్యంలో హార్స్ షెడ్ను తాత్కాలికంగా తరలించినట్లు తెలిపారు. ప్రభుత్వం 55 కోట్ల రూపాయలతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మించాలని నిర్ణయించిందన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలో జరగనున్న నేపథ్యంలో తమ పోలీస్ శాఖకు చెందిన అన్ని బ్లాక్స్ను తరలిస్తున్నామని అన్నారు. ట్రైనింగ్లో నేర్చుకున్న మహిళా పోలీసుల సెల్ఫ్ డిఫెన్స్ ట్రిక్స్ను సిపి ముందు ప్రదర్శించారు. మహిళలు ప్రొటెస్ట్ చేసినప్పుడు వారిని సురక్షితంగా తరలించడానికి సేఫ్టీ ఉమెన్ యాక్షన్ టీంను తయారు చేసినట్లు ఆయన తెలిపారు. మొదటి టీంలో 35 మంది మహిళా పోలీసులతో ఇక యాక్షన్ టీంను సిద్ధం చేసినట్లు వివరించారు. చలో సెక్రటేరియట్ అని, లేకపోతే చలో అసెంబ్లీ టైంలో, ధర్నా చౌక్ దగ్గర, అదే కాకుండా అనేక ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా ఒకటి రెండు ఇన్సిడెంట్స్ మేము చూసాము. ముఖ్యంగా సుల్తాన్ బజార్ లో మెడికల్ డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర జరిగిన సందర్భంలో అప్పుడు అందరం మేము మా మీటింగ్ లో డిస్కస్ చేసిన తర్వాత మన ఒక మహిళ, ఎందుకంటే అప్పుడు ఆరోపణ ఏమొచ్చిందంటే మగ ఆఫీసర్స్ సిబ్బంది వెళ్లి ట్యాకిల్ చేశారు అనే ఆరోపణ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉమెన్ ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ వాళ్ళు సరి అయిన ట్రైనింగ్ లేకపోవడంతో వాళ్ళు ట్యాకిల్ చేయలేకపోయారు. సో వీరు వెళ్లి అంతరాయం కలిగింది. దానివల్ల కొన్ని ఆరోపణలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చాయి. కనుక ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక మనకు స్పెషల్ ఫోర్స్ ఉండాలి, స్పెషల్లీ ట్రైన్డ్ ఉండాలి. వారికి ఏ విధంగా హ్యాండిల్ చేయాలో, టెక్నిక్స్ ఏంటి, సెల్ఫ్ డిఫెన్స్ లో ఏంటి, లిఫ్టింగ్ లో ఏంటి, ఏం చేయాలనేది వారికి ట్రైనింగ్ ఇస్తే గానీ మనం ఇది అధిగమించలేమని నిజామాబాద్ జిల్లా